Pioneer Shopping Mall, weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు మనం ఎన్నో సీరియల్స్లో చూసాం, ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తున్నాం. వైభవ్ సూర్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జై శ్రీరామ్, జై గోమాత. బాగున్నారు సార్? వండర్ఫుల్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మొదలెట్టినా మీ అనుభవం అంతా ముందు రోజుల నుంచి, బాల్యం నుంచి మొదలు పెడతా ఉంటారు కాబట్టి బేసికలీ నేను మార్పుల గురించి అడుగుతున్నాను. చాలా ఇంటర్వ్యూల్లో మీరు మీ బాల్యం గురించి, మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఏమేమి అడుగులు వేశారు, మీ పెళ్లి గురించి, మీ ప్రేమ కథ గురించి, అన్నిటి గురించి చెప్పారు. బట్ నేను మార్పులు ఏం అబ్జర్వ్ చేశారు ఈ డికెట్స్లో అనేది అడుగుతున్నాను. సో మీరు ఇండస్ట్రీకి వచ్చే రోజుల్లో, టీవీ సీరియల్స్ స్టార్ట్ చేసినప్పుడు రోజుల్లో, ఇప్పుడున్న యాక్టింగ్ స్కోప్కి, ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్లో ఏమేమి తేడాలు గమనించారు? ఏది మంచి, ఏది చెడు? అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది యాక్టింగ్ అనేది కానీ, లేకపోతే టెక్నికల్గా కానీ ఈజీ అయిపోయింది. అంటే ఆర్టిస్టులకి అప్పుడు మేము వచ్చినప్పుడు అప్పుడు ఫిల్మ్ ఉండేది. ఆ ఫిల్మ్లో ఒకటి కాదు 4 టేక్లు 10 టేక్లైనా తీసుకొని పర్ఫార్మెన్స్ చేసే వరకు చేయించేవాళ్ళు. ఒకటి. ఇప్పుడు రెండోది ఏంటంటే డబ్బింగ్, మా డబ్బింగ్ మేమే చెప్పుకునేవాళ్ళం అప్పుడు. సో డబ్బింగ్ అనేది మేజర్ ఇష్యూ పర్ఫార్మెన్స్లో, యాక్టింగ్లో. ఎందుకంటే యాక్టింగ్ చేసిన దానికి డబ్బింగ్కి వచ్చేసరికి దాన్ని మనం ఎక్కడైనా మిస్ అయితే కూడా మన వాయిసే కాబట్టి మనం మాడ్యులేషన్ చేసుకొని పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, భాగం లైఫ్ అయిపోయింది, పరుగులు లైఫ్ అయిపోయింది. ఏది చేస్తే అదే యాక్టింగ్, ఏది చేస్తే అదే డబ్బింగ్. సో అలా అయిపోయి చాలా డిఫికల్ట్గా ఉంది. ప్లస్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి టైం ఉంటుంది, చిన్న సినిమాలకి టైం ఉండదు. బేసిక్గా సినిమాకైనా టీవీకైనా కూడా. సో దాంతో ఏమైపోయింది అంటే, మనల్ని సీరియల్ హిట్ అయింది అంటే అందులో ఉన్న ఆర్టిస్ట్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ పేరు వస్తుంది ఆటోమేటిక్గా. సో అది స్క్రిప్ట్ డామినేటింగ్ ఉంటేనే క్యారెక్టర్లకు కానీ, లేదంటే ఆర్టిస్ట్ కానీ పేరు వస్తుంది. సీరియల్ అయినా కూడా అంతే. సో మీరు ఇప్పుడు చేంజెస్ ఒకటి చెప్పారు సార్, ఇప్పుడు ఫిల్మ్ ఉందని చెప్పి. యాక్చువల్లీ ఫిల్మ్ ఉన్నప్పుడే టేక్స్ తీసుకోవడం వల్ల ఇబ్బంది కదా, ఫిల్మ్ ఎక్కువ వేస్ట్ అయిపోతా ఉంటుంది. అందుకే 4-5 సార్లు రిహార్సల్ చేయించేవాళ్ళు. పర్ఫెక్ట్గా ఉంది అంటే ఓకే అనేవాళ్ళు. లేదు అంటే 4-5 టేక్లు, అంటే షార్ట్స్ కూడా వాళ్ళు రిహార్సల్ చేయించేవాళ్ళు ముందు, టేక్కి ముందు. నేను అప్పుడు పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే టేక్ ఓకే చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటలే కాబట్టి ప్రాబ్లం లేదు, ఎన్ని టేక్లైనా తీసుకోవచ్చు మనం. ఏది బాగుందంటే దాన్ని ఎడిట్లో చేసుకోవచ్చు. సో ఇలాంటి మార్పుల వల్ల ఉన్న, ఒక సినిమా అంటే ఒక తెలియని గౌరవం ఉండేది ఒకప్పుడు, రెస్పెక్ట్. ఈవెన్ ఆడియన్కి కూడా వీకెండ్ అయ్యేసరికి మనం వెళ్ళి ఏదో టెంపుల్కి వెళ్తున్నట్టు వెళ్ళి, అదొక ఆచారం, మన సాంప్రదాయం, వెళ్ళి చూసేవాళ్ళం. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, ఫోన్లో చూసుకుంటున్నాం, పైరసీలో చూస్తున్నాం, లేకపోతే ఓటీటీలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, థియేటర్ వరకు వెళ్ళాలా, ఇలాంటి ఆలోచన వచ్చింది. చాలా ఈజీ. ఏమన్నా రెస్పెక్ట్ తగ్గిపోయింది ఈవెన్ ఆడియన్స్కి అండ్ యాక్టర్స్కి అని మీకు ఏమన్నా అనిపిస్తుంది? అంటే రెస్పెక్ట్ తగ్గలేదు, కానీ బేసిక్ ఏమైపోయిందంటే హ్యూమన్ సైకాలజీలో పేషెన్స్ తగ్గింది. రెస్పెక్ట్ సినిమా మీద అలాగే ఉంది, కానీ చూసే ఆడియన్స్కి పేషెన్స్ తగ్గింది. ఒకప్పుడు సినిమా చూడడానికి వెళ్ళే వాళ్ళు 4 గంటలు టైం స్పెండ్ చేసి సినిమా చూసేవాళ్ళు. టీవీ వచ్చి సినిమాని డామినేట్ చేసింది, టీవీని వచ్చి ఓటీటీ డామినేట్ చేసింది, ఓటీటీని వచ్చి షార్ట్ ఫిల్మ్స్ డామినేట్ చేసినాయి, షార్ట్ ఫిల్మ్స్ వచ్చి ఇప్పుడు 1 minute అంటే రీల్స్ అట్లా వెళ్ళిపోవాలి. అంటే బేసిక్ ఏమైపోయిందంటే ఆడియన్స్కి చూసే ఓపిక, తీరిక లేదు. రీల్స్ని ఒక 60 స్టోరీస్ని ఒకసారి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఒకటే అటెస్టెచ్గా 60 నిమిషాలు చూడాలి అంటే ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు బేసిక్గా. సో దాంతో ఏమైపోయిందంటే ఒకదాన్ని మించి ఒకటి డామినేట్ చేసింది అన్నట్టు ఉంది పరిస్థితి. మరి ఇంకా ఈ టెక్నాలజీతో వచ్చిన తర్వాత ఇంకెట్లా ఉంటుందో తెలియదు, కొంచెం కష్టమే. అంటే బేసిక్గా మనకే పేషెన్స్ లేదు. థియేటర్కి వెళ్ళి అంత ఓపిక కానీ, తీరిక కానీ. సినిమా ఏముంది, 15 రోజులు అయిపోతే ఓటీటీలో వస్తుంది అని కొంతమంది. టీవీకి టీవీ కూడా చూడట్లేదు చాలా మంది, ఫోన్లోనే చూసేస్తున్నారు. మా సీరియల్స్ని 1 day బిఫోర్ వస్తాయి. మేము ఎక్కడ కనబడితే మేము ఆల్రెడీ చూసామండి ఎపిసోడ్ అంటున్నారు. సో ఎక్కడ చూసారు మీరు అని అంటే, ఆల్రెడీ పొద్దునే చూసేసాం మీ ఎపిసోడ్ అని అంటున్నారు. సో ఆటోమేటిక్గా చేంజెస్ ఉంటాయి. 12 o'clockకి అలా రిలీజ్ చేసేస్తారు. అప్పుడు మీరు అన్నట్టు ఓటీటీ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల ఏంటంటే సినిమాకి కొంచెం దూరం అయ్యారు ఆడియన్స్ ఈ పాండమిక్ టైంలో. టీవీ అనేది కొంచెం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం మనకి. ఇంట్లో మీరందరూ ఇంట్లో అతిథులు ఎలా అయ్యారంటే టీవీ ద్వారా. ఇప్పుడు టీవీకి మొత్తం దూరం అయిపోతున్నారు అనుకుంటున్నారు, టీవీ కల్చర్ అనేది పోద్ది అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? కల్చర్ ఏది పోదు, కాకపోతే దాని వ్యూవర్షిప్ తగ్గుద్ది. ఇప్పుడు
మళ్ళీ అది ఇదేంటంటే రొటేట్ అవుతుంటది అంతే, మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు సినిమాలు ఇప్పుడు చూసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ చూసినా కూడా కొత్తగా ఉంటది. అవును సార్. సో కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ అదొక చక్రం అంతే. ఇప్పుడు మనం పాండమిక్ టైంలో మనకు టీవీ సీరియల్స్ కొన్ని షూటింగ్స్ జరగలేదు, మేము కొంతమందిని చేసాం రెగ్యులర్గా ఉన్న సీరియల్స్. అప్పుడు పాత సీరియల్స్ వేశారు అంటే ఫుటేజ్ లేక, అవి బాగుండేవి అప్పుడు. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆ టైంలో ఏమీ లేదు కాబట్టి అది బాగా అనిపించింది. కాబట్టి అంతే మారుతుంటది ఎప్పటికప్పుడు. సో మీరేంటి సార్ అంటే ఇప్పుడు బేసికల్లీ సీరియల్ షూటింగ్ చేసినప్పుడు చాలా క్లోజ్లు, మళ్ళీ మళ్ళీ ఇలా తిరగడం అలా తిరగడం, ఇవన్నీ చాలా టేక్స్ ఉంటాయి. అంటే మాకు కనిపించడమే టేక్స్ ఉన్నాయంటే మీ కష్టం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో సినిమాకి వచ్చేసరికి కొంచెం న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ ఫ్లో, అక్కడ అంత ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు. లిమిట్ ఇలా ఇవ్వాలి, మళ్ళీ ఆగిపోవాలి, కట్ చెప్తారు. సో ఈ వేరియేషన్స్ లో మీకు ఏది మీకు కరెక్ట్ గా ఫిట్ మీ పర్సనాలిటీగా అనిపించింది? అంటే నా పర్సనాలిటీకి ఎక్కడ చేసిన యాక్టింగే, అది పర్సనాలిటీ కంటే యాజ్ అ పర్సన్ కంఫర్ట్ ఎక్కడ అంటే సినిమానే. యాజ్ అ పర్సన్గా కంఫర్ట్ సినిమానే ఉంటుంది. సీరియల్ అనేసరికి కొంచెం ఫాస్ట్, అప్పటికప్పుడు చెప్పాలి, అప్పటికప్పుడు చేయాలి, అప్పుడే స్క్రిప్ట్ వస్తుంది చేయాలి కాబట్టి కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. అందులో మార్నింగ్ మేము 6 o'clock ఇంట్లో నుంచి బయలుదేరామంటే ఇంటికి వచ్చేసరికి 9-9:30కి ప్యాకప్ అయిపోద్ది. ఎక్కడో దూరంగా లొకేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చేసరికి 10:30 అయింది. మళ్ళీ మేకప్ తీసేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేవాలి, స్నానం చేసి పడుకునేసరికి అది కొంచెం హెక్టిక్ ఉంటుంది. అదే సినిమా అయితే 9 to 6 ఉంటుంది, కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది. అంటే టీవీ ఆర్టిస్టుల మీద ఇంకొకటి ఏముందంటే జస్ట్ అది కొంతమంది వాళ్ళ మేము అపోహ అనుకుంటాం, మిస్కన్సెప్షన్ అనుకుంటాం, కొంతమంది నిజమని నమ్ముతూ ఉంటారు. టీవీలో ఎక్కడైనా బలమైన ముద్ర ఏం చేసుకుంటే బాగా పెద్ద ఫేమ్ ఉన్న యాక్టర్ అయిపోతే సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు ఇమీడియట్ గా, అలవాటు అయిపోయాయి. బికాజ్ అది ఆర్కే సాగర్ గారి దగ్గర కొంతమంది దగ్గర ప్రూవ్ అయింది, వాళ్ళ హీరోల కింద టర్న్ అయినప్పుడు ఆడియన్స్ అంత వెల్కమింగ్ గా అనిపించలేదు. అది నాకు తెలిసిన నా పర్సెప్షన్లో రాంగ్ అది. బికాస్ సినిమా యాక్టర్ని టీవీలో రిసీవ్ చేసుకుంటున్నప్పుడు టీవీ వాళ్ళని సినిమాలో రిసీవ్ చేసుకోరా? ఇప్పుడు టీవీలో పెద్ద పెద్ద స్టార్స్ నే చూస్తున్నాం, అక్షయ్ కుమార్ గారు, సల్మాన్ ఖాన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు టీవీ నుంచి సినిమాకి యాక్సెప్ట్ చేయరని ఏం లేదు. చాలా మంది ఉన్నారు టీవీ నుంచి సినిమాకి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఆయన టీవీ నుంచి సినిమాకి వచ్చినవాడేగా. సో చాలా మంది అట్లా ఉన్నారు. అలా అని కాదు, కానీ టీవీ చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే ఓవర్ ఎక్స్పోజర్ అవుతారు. ఓవర్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఎప్పుడు కనబడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అదే మనం మళ్ళీ టీవీ నుంచి సినిమాలోకి వెళ్ళి ఒక కొంచెం గ్యాప్ ఇచ్చేసి సినిమాలోకి వెళ్తే మళ్ళీ ఫ్రెష్గా కనబడతాం. అట్లా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, టీవీ నుంచి సినిమాకి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అటు బాలీవుడ్లో ఉన్నారు, టాలీవుడ్లో కూడా ఉన్నారు. సో అంటే సబ్జెక్ట్ని బట్టి, ఆడియన్స్ని బట్టి రిసీవ్ చేసుకోవడం, అప్పుడు రిలీజ్ అయిన టైంని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని బలగం సినిమా ఉంది, ఆర్టిస్టులు ఎవరు తెలియదు, అందరు టీవీ వాళ్ళే, మళ్ళీ పెద్ద హిట్, అది సూపర్ హిట్ అది. సో అలాగే సబ్జెక్ట్ డామినేటింగ్ ఉంటుంది, క్యారెక్టర్ డామినేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి రిసీవింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆడియన్స్ పర్సెప్షన్లో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మిమ్మల్ని టీవీలో ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్, ఏ సీరియల్, ఏ పేరు అని గుర్తుపడతా ఉంటారు. సినిమాలు ఎక్కువ చేసేసరికి సార్ మీరు సినిమాల్లో కనిపిస్తారంటారు తప్ప ఇమీడియట్ గా ఒక సినిమా స్ట్రైక్ అవుతుంది, రోల్ అవుతా ఉంటది మైండ్ లో, ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది, సెలబ్రిటీని చూసామనే టెన్షన్ ఉంటుంది. మీరు పర్సనల్లీ మీకు ఫ్యాన్ ఎన్కౌంటర్స్ జరుగుంటాయి కదా, అలాంటివి ఏం జరిగినాయి సార్ సీరియల్ టైంలో? ఎలా ఉండేది మీతో ఎవరైనా సంభాషించినప్పుడు? అంటే వాళ్ళకి ఇప్పుడు లేడీస్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు, అతుక్కొని ఉంటారు కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్, మీరు ఫెమిలియర్ ఫేస్ సార్, మీరు ఎక్కడో చూసినట్టుంది అని అంటారు. మీరు టీవీ చూస్తారా అంటే చూస్తాను. ఏ ఛానల్ చూస్తారు? ఈ ఛానల్ చూస్తాను. రెగ్యులర్గా చూస్తారా? లేదండి, అప్పుడప్పుడు మా ఆవిడ చూసినప్పుడు చూస్తుంటాను నేను అని అంటాను. అయితే ఈ సీరియల్ అని చెప్తాను. సో అప్పుడు అవును సార్, కరెక్ట్ సార్ అంటుంటారు. సో అది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే లేడీస్ చూస్తున్నప్పుడు మగాడిది ఏమి డామినేషన్ ఉండదు కదా. సో అప్పుడప్పుడు అలా వచ్చి చూసి వెళ్ళిపోతారు ఏ సీరియల్ చూస్తున్నారని, అప్పుడు ఎక్కడో చూసినట్టు ఉంటుంది. సో బట్ ఇన్ఫాక్ట్ మీరు లేడీస్ని ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీరు వాళ్ళ వల్లే కదా. డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చూడడం వల్లనే కదా మా సీరియల్స్ హిట్ అవుతాయి, మాకు రికగ్నిషన్ వస్తుంది. సో డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఈ ఎన్నో ఇయర్స్ జర్నీలో
సో ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ 5 years నెక్స్ట్ 10 years ఏం ఆలోచిస్తున్నారు సార్? నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్నట్టుగా ఇంకా 5 years సినిమా ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ ఉండదేమో అనుకుంటున్నాను. నా పర్సెప్షన్ నేను చెప్తుంది. ఎందుకంటే అడ్వాన్స్ అయిపోయింది అంతా. అంటే ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఇంత ఫాస్ట్ ఏరాలో దీని టైంలో జనానికి టైం ఉండదేమో. టైం ఉన్నా కూడా ఒకవేళ ఉంటే వాడు డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ స్టోరీస్ని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. కంటెంట్ కొన్ని కంటెంట్లు మనం రీల్స్లో చూస్తుంటాం, అసలు ఏముండదు దానిలో మిలియన్స్ ఉంటాయి వ్యూస్. ఎందుకు ఉంటాయంటే ఉంటాయి. సో కాబట్టి నేనేంటంటే కొంచెం డైవర్షన్ తీసుకున్నాను, సోషల్ వర్క్ అని, పాలిటిక్స్ అని. అంటే కొంచెం ముందే ఆలోచించుకొని డెసిషన్ తీసుకున్నాను నేను. అంటే మొత్తం ఖాళీ అవ్వక ముందే మనం ఇంకొక కప్లోకి వెళ్ళిపోవాలని. కరెక్ట్. సో అది. సో మీరు జనరేషన్స్ చూస్తున్నారు ఇప్పుడు మీరు ఐ మీన్ కాలేజ్ టైంలో యవ్వనంలో ఉన్నప్పుడు మీ ఆలోచనలో మీరు ఐ మీన్ ఒక డివోషనల్ పరంగా ఒక భక్తి వైపు మీరు ఎలా చూసేవారు, మీ నాలెడ్జ్ ఎలా ఉండేది అదంతా తెలుసు. ఇప్పుడు అంతా మీమ్ నాలెడ్జ్ అయిపోయింది. ఈవెన్ మనకి పురాణాలు ఇవన్నీ కూడా కల్కి సినిమా చూసి నేర్చుకున్నాడే మహాభారతం గురించి. ఈ జనరేషన్లో అంతా మహాభారతంలో ఏ క్యారెక్టర్ ఏం తెలియదు, కల్కి సినిమాలో ఎన్ని చూపించారు అవి తెలుసు. కర్ణుడు హీరో అని చూపిస్తే కర్ణుడు హీరో, అర్జునుడు కాదు అర్జునుడు డమ్మీ అని అనుకుంటారు. సో మీరు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి విశ్వ హిందూ మహాసంఘ్లో, సో మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న నాలెడ్జ్కి యువకులకి? ఐ మీన్ ఉడుకు రక్తం ఖచ్చితంగా ఉంది, వాళ్ళ ఊపు ఉంది, బట్ ఏంటంటే నాలెడ్జ్ చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? నాలెడ్జ్ తక్కువ కంటే వాళ్ళు డివోషనల్ వైపు కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అనిపిస్తుంది ఒకవైపు. నాకు తెలిసినంత వరకు హిస్టరీ చదవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వాడు చూసిందే హిస్టరీ అనుకుంటున్నారు. చదవడం కానీ వినడం కానీ ఎవరు చేయట్లేదు. వాడు చూసింది ఇదే హిస్టరీ అనుకుంటున్నారు. ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఒక 60 సంవత్సరాల ఇండిపెండెన్స్లో మనం చదువుకున్నది హిస్టరీ అయింది. కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అసలు హిస్టరీ అనేది ఏంటనేది ఇప్పుడున్న జనరేషన్కి కొంతవరకు తెలిసింది. ఇంకొక 10 సంవత్సరాలు మోదీ గారు ఉంటే అసలు భారతదేశం అంటే ఏంటి, హిందుత్వం అంటే ఏంటి, అసలు రియల్ హిస్టరీ మనము ఇప్పుడు మీరైనా చదువుకున్నది ఏంటంటే అక్బర్ బాబరే చదువుకున్నాం. పురుషోత్తముడు అశోకుడు గురించి చదువుకోలేదు, వాళ్ళ హిస్టరీ చదువుకోలేదు. సో దాన్ని ఇప్పుడు బయటకు తీస్తున్నారు. అది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నాకు అనిపిస్తుంది. ఏమన్నా మీరు అనుకుంటున్నారా అంటే ఈ పాఠ్య పుస్తకాల్లో ఈ సిలబస్ ఏమన్నా మారే అవకాశం ఉందా, ఇవి ఎక్కువ ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అవుతుందా లేదా అనేది నా చేతిలో లేదు, కానీ ఇంక్లూడ్ చేస్తే మన దేశంలో ఉన్న వారియర్స్, యుద్ధ వీరులు బోల్డ్ మంది ఉన్నారు. చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇంతమంది ఉన్నారు మన దగ్గర 4 వేదాలు ఉన్నాయి. వాటి గురించి పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటనేది యాక్చువల్ హిస్టరీ తెలుస్తుంది. ఇప్పుడు వాడెవడో నా దేశం మీద దండయాత్ర చేశాడు అంటే అది నేర్చుకుని నేను ఏం చేయాలి? నా కింగ్ కానీ నా దేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఎట్లా ఇది చేశారు అనేది అది తెలుసుకోవాలి. అప్పుడు నీకేమైపోతుంటే పిల్లల్లో కూడా వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైనా కూడా నువ్వు నిన్ను కొట్టడానికి ఎవడన్నా వస్తున్నాడంటే వాడిని ఎట్లా ఎదుర్కోవాలనేది నీకు నేర్చుకుంటే నీలో కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆడ ఎదురుకు వచ్చినా కూడా. అంతేగాని నిన్నే కొట్టడానికి వస్తారు అని నేర్చుకుంటే నువ్వు భయపడిపోతావు. సో అది లేకుండా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాల్సింది ఏంటంటే వాడు ఎలా వస్తే వాడిని ఎలా దెబ్బతీసాం, మనం తెలివితో దెబ్బతీసామా లేదంటే యుద్ధ తంత్రాలతో వాడిని దెబ్బతీసామా అనేది తెలుసుకోవాలనేది ఇప్పుడున్న జనరేషన్ నేను చెప్పాల్సింది. వాటిని చూడండి, వాటిని నేర్చుకోండి, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీలో ఒక మెంటల్ మెచ్యూరిటీ పెరుగుతుంది. అనవసరమైన ఎన్ని రీల్స్ చూసినా కూడా లాభం ఏం లేదు. హిస్టరీ చదవండి, హిస్టరీ చూడండి, రియల్ హిస్టరీ. సో దాన్ని చూడమని నేను చెప్తాను. సో మన మీదకి వచ్చి మన మీద దండయాత్ర చేసిన వాళ్ళు లేదా మనల్ని పరిపాలించిన వాళ్ళు వాళ్ళ చరిత్ర మనం తెలుసుకుంటున్నాం ఎక్కువ. అప్పుడు నీకేం కాన్ఫిడెన్స్ ఉంటుంది? వాడిని చదువుకొని నేనేం చేసుకోవాలి, వాడిని ఎలా దెబ్బతీసాం, వాడిని ఎలా ఎదుర్కొన్నాం అని అంటే బేసిక్గా నీ మైండ్లో ఏమైపోతుంది, సైకలాజికల్గా ఎస్ నేను కూడా ఇలా ఉండాలి అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనలో. అంతే తప్ప ఇప్పుడున్న హిస్టరీ అంతా వాళ్లే వచ్చారు, వాళ్లే దోసుకున్నారు, వాళ్లే చంపారు, వాళ్లే పోయారు, వాడే రాజైపోయాడు, మరి మేమేం చేసామనేది చెప్పాలి కదా. అది ఇప్పుడు మోదీ గారి గవర్నమెంట్ చేస్తుంది. దానికి రియల్లీ నేను మోదీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
సో ఫ్రమ్ బీయింగ్ టీవీ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్స్ చూసుకుంటే ఈ మధ్య ఆడియన్స్ కూడా టేస్ట్ అలాగే ఉంది. ఫిల్మ్స్ కూడా చావా లాంటి సినిమాలు, కల్కి మన దగ్గర నుంచి వచ్చింది ఒక అద్భుతమైన సినిమా, చావా లాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? చావా సినిమా అప్పటిదాకా ఎవరికి తెలియదు, ఛత్రపతి శివాజీ అందరికీ తెలుసు, కాకపోతే ఆయన కొడుకు ఎవరికీ తెలియదు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు యూత్ లో కొంచెం ఇప్పుడిప్పుడే ఈ 10 సంవత్సరాలలోనే మార్పు స్టార్ట్ అయింది అంటున్నాను. సో ఇప్పుడు మనం చూసాం, మన కళ్ళెదుట ప్రాక్టికల్ గా చూసాం మనం. ఛత్రపతి మహారాజ్ గురించి, శివాజీ మహారాజ్ గురించి థియేటర్లు ఎట్లా దద్దరిల్లినాయి అనేది కానీ, చావాలో చేసిన సంభాజీ మహారాజ్ గురించి ఎంత బాగా పిల్లలలో, ఆ యూత్ లో ఎంత, అంటే వాళ్ళు దేశభక్తి మీద ఎంత వాళ్ళకి ఉంది అనేది యాక్చువల్గా ఉంది. కానీ అది బయటకు తీసుకురావాలంటే నాకు ఇన్స్పిరేషన్ కావాలి. సో ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ వస్తుంది? సినిమాల వల్ల వస్తుంది, లేదంటే బుక్స్ వల్ల వస్తుంది, లేదంటే ఇట్లా యూట్యూబ్లో చేయడం వల్ల వస్తుంది. అది చూడాలి అంటున్నాను నేను, అది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడిప్పుడే అది ఎక్కుతుంది, ఆ బ్లడ్ ఎక్కుతుంది. ఫ్యూచర్ మొత్తం ఇదే ఉంటుంది నాకు తెలిసి. సో మీకు తెలిసిన అన్సంగ్ వారియర్స్ ఎవరైనా, ఇంకా వాళ్ళ కథలు ఎవరికి సరిగ్గా తెలియదు, సినిమా వస్తే బాగుండు వీళ్ళ మీద, అట్లీస్ట్ ఒక సిరీస్ కానీ సినిమా కానీ వస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఎవరు? కొన్ని వందలు ఉన్నాయి అట్లా. ఒక ఎగ్జాంపుల్, ఒక 2 వందలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పడానికి రాణా ప్రతాప్ ఉన్నాడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు, తర్వాత భగత్ సింగ్ ఉన్నాడు. ఇవన్నీ అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితము ఎవరికి అది పెద్దగా దాని గురించి అవేర్నెస్ లేదు బేసిక్గా. ఇప్పుడు యూత్కి కనెక్ట్ అవుతుంది, అవేర్నెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాల్లో డెఫినెట్గా ఒక ఇప్పుడున్న పరిస్థితులు, కాలమాన పరిస్థితుల్లో పక్క దేశాలలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉంటేనే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కడికి నా ఇంట్లో అంబానీ ఉండాలి, పక్కింట్లో ఛత్రపతి శివాజీ ఉండాలి, పుట్టాలి అనుకుంటారు. నీ వరకు వస్తేనే కదా ఛత్రపతి శివాజీ నీ ఇంట్లో నిన్ను కాపాడేది. సో అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అవేర్నెస్ స్టార్ట్ అయింది. అది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే బయట ఉన్న ఆలోచనలకి క్లారిటీ మీరే ఇవ్వగలరు, మీరు ఒక ఇన్సైడ్ ఉన్నారు కాబట్టి. విశ్వ హిందూ మహాసంఘ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే విశ్వ హిందూ మహాసంఘ్ అంటే ఇతర మతాల అంటే మీకు ఏమన్నా శత్రువుల్లా కనిపిస్తారా? లేదు మీ వాళ్ళు కాదు అని అనిపిస్తారా? నేను ఫస్ట్ నా ఇంటిని నేను శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాను. పక్కింటితో నాకేం సంబంధం? నా ఇంటిని నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను, నా ఇంటిని ఎంత శుభ్రం చేసుకున్నాను, నా ఇంటిని ఎంత అందంగా ఉంచుకున్నాను, నా ఇంటి వచ్చేవాడికి ఎంత కంఫర్ట్గా నేను ఉంటున్నాను అనేది నేను చూసుకుంటాను. విశ్వ హిందూ మహాసంఘ్ కూడా అదే. అంటే నా వరకు నేను కంఫర్ట్గా ఉన్నానా లేదా, నా ధర్మం ప్రకారం నేను కంఫర్ట్గా ఉన్నానా లేదా, నా మతం ప్రకారం నేను కంఫర్ట్గా ఉన్నానా లేదా. సో అంతవరకే కానీ నేను వేరే వాడిని దూషించి వేరే వాళ్ళని అసలు సంబంధం లేదు. అది నా దాంట్లో ఉండే వాళ్ళని, నా ఇంట్లో వాళ్ళని నేను నా ధర్మం వైపు ఉంచుకోవాలనుకుంటాను. సో దానికి సంబంధించిందే విశ్వ హిందూ మహాసంఘ్. అందులో అందరికీ తెలుసు యోగిజీ గారు, బుల్డోజర్ బాబా, ఆయన ఆర్గనైజేషన్ అంటే అందరికి తెలిసిందే, నేను చెప్పాల్సింది ఏం లేదు. బుల్డోజర్ బాబా సో నేను చెప్పాల్సింది ఏం లేదు, అందులోనే ఉంటది, పేరులోనే ఉంటది మిగిలిందంతా. యా ఓకే. అంటే ధర్మం గురించి కూడా మీరు ఒకప్పుడు వెస్టర్న్ కల్చర్ అని భయపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ వెస్టర్న్ కల్చర్ ఉంది, ఉన్నప్పటికీ కూడా మనం చూస్తే ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా హిందువులుగా మారుతున్న వాళ్ళు, హిందూ ధర్మం గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. మీరు చూస్తే ఫారినర్స్ అందరూ బయట కూడా రకరకాల టెంపుల్స్, మన టెంపుల్స్ అక్కడ వేరే చోట కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈవెన్ మన మహాకుంభమేళ జరిగినప్పుడు ఎంతమంది ఫారినర్స్ వచ్చారు. సో ఏమనిపించిందండి మీకు, ఈ మార్పు ఏం కనిపించిందండి ఈ 10 ఏళ్లలో? మన కల్చర్ ఇంకా ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారా? మన వాళ్ళు ఏమన్నా కొంచెం మంది చచ్చదోళ్ళ ఉండరు అని అనుకుంటున్నారు? డెఫినెట్గా భవిష్యత్తు మొత్తం ఇదే ఉంటుంది. ప్రపంచం మొత్తం ఫ్యూచర్లో ప్రపంచం మొత్తం హిందుత్వనే ఉంటుంది, సనాతన ధర్మమే ఉంటుంది డెఫినెట్గా. ఇది మొదలు, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. సో అది మొన్న టేస్ట్ చేసాం మనం కుంభమేళలో. సో ఎంతవరకు అంటే దాని గురించి టేస్ట్ తెలియనంత వరకు మనకు అది చేదుగానే ఉంటుంది. సో దాంట్లో ఎంత తీపి ఉన్నది అనేది మొన్న కుంభమేళలో తెలిసింది. సో కాబట్టి భవిష్యత్ మొత్తం సనాతన ధర్మ హిందుత్వనే ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం ఉంటుంది. మొన్న దీని దెబ్బకి ప్రపంచం అంతా మాట్లాడుకుంది. అంటే లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఈవెంట్ అయ్యింది, అది గ్యాదర్డ్ ఈవెంట్, వరల్డ్ రికార్డ్ కదా, వరల్డ్ రికార్డ్. ఫీఫా వరల్డ్ కప్స్ ఇవన్నీ ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయినాయి. ఎస్, అంటే అంత క్రౌడ్ని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం అనేది కూడా యోగిజీ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి. దాన్ని అంత బాగా ఆర్గనైజ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ మోదీజీని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడు కూడా మన మైలేజ్ని
మనం దాన్ని ధర్మాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మిగిలినవి మనం వద్దనుకున్నా కూడా చచ్చిపోతాయి. అంటే మనం చేసే పని కూడా మనల్ని మాట్లాడే పరిస్థితిలో ఉంచదు. సో మనం ఎప్పుడు బట్టలు నీట్గా వేసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. మన ధర్మం, మన సనాతన ధర్మం బాగున్నప్పుడే మనలో ఒక గర్వం కానీ ఇంకొక చోట మాట్లాడే ధైర్యం ఉంటుంది. అండ్ ప్రతి ఏ ప్రోడక్ట్ కొన్నా మనం ప్రోస్ కాన్స్ అని వింటూ ఉంటాం. అంటే ఎంతో కొంత కాన్ అని చెప్పి, నో కాన్స్ అని చెప్పి ఎక్కడ రాయరు. నేను ఓపెన్గా అడుగుతున్నాను, మీరు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నాకు తెలిసి చాలా ఇప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను అని అంటున్నారు. ఆ ప్రౌడ్నెస్ కనిపిస్తుంది. అండ్ ఇతర దేశాల మధ్య ఈవెన్ మనం కొన్ని ఇండెక్సెస్లో ఇండియా ర్యాంక్ బాగా పెరిగింది. ఈవెన్ డిఫెన్స్లో అయితే ఇండియాని చూసి చాలా దేశాలు భయపడుతున్నాయి కూడా, చాలా భయపడుతున్నాయి. కొన్ని దేశాలు శత్రు దేశాలు కూడా మిత్ర దేశాలుగా మారడానికి ప్రయత్నిస్తున్నాయి, మనతో చేతులు కలిపి మనతో కలిసి ట్రావెల్ అవుతున్నాయి. పెద్ద పెద్ద పవర్ఫుల్ నేషన్స్ అని అనుకున్నాయి కూడా. బట్ ఏమైనా కాన్స్ ఉంటాయి కదా, మీరు బీయింగ్ అన్ ఇన్సైడర్ ఒక కాన్ ఏమైనా చెప్పగలరా? అంటే మోడీ గారి ప్రభుత్వంలో ఈ విషయంలో కొంచెం ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఎవరైనా టార్గెట్ చేయడానికి రేపు పొద్దున్న అవకాశం ఉంది, ఇక్కడ కొంచెం ఫోకస్ చేయాలి అలాంటి ఏమన్నా? ఫోకస్ చేయాలనుకుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికే చాలా వచ్చేవి. అక్కడ ఏమీ లేదు కాబట్టి కోడిగుడ్డు మీద ఈకలు వీకడానికి చూస్తున్నారు. ఇంతకుముందు మనం వెపన్స్ని వాళ్ళు అక్కడ తయారు చేస్తే ఇక్కడ కొనుక్కునేవాళ్ళం. ఈరోజు మనం వేరే కంట్రీలో తయారు చేస్తున్న వెపన్ టెక్నాలజీని కొనుక్కొని మనం ఇక్కడ తయారు చేసి వేరే కంట్రీస్కి పంపిస్తున్నాం. ఇది చాలదా మోదీ గవర్నమెంట్కి? ఫారిన్ కంట్రీస్లో తిరుగుతాడు, అటు తిరుగుతాడు, డ్రెస్సులు వేసుకొని అటు తిరుగుతాడు అని అంటాడు. అంటే కుంచిత స్వభావం, వాడికి నాలెడ్జ్ ఉండదు. ఇంకొకడు ఎదుగుతున్నాడు అంటే వీడు సహించే పేషెన్స్ కూడా ఉండదు వీడికి. వీడు చెయ్యడు, ఇంకొకరు చేస్తుంటే వాడికి నచ్చదు. మోదీ గారు వెళ్తున్నది ఎందుకు? ఈరోజు మన ప్రపంచ దేశాలన్నీ మనతో ఫ్రెండ్షిప్ అంటే ఒక స్నేహభావంతో ఉన్నాయి అని అంటే బికాజ్ ఆఫ్ మోదీ గారు. నేను నా ఇంట్లో నుంచే నేను బయటకు రాకుండా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎందుకు వస్తావు? ఇప్పుడు మనం ఈరోజు కలిసాము, రేపు పొద్దున ఎక్కడికైనా పోతే మనం మాట్లాడుకుంటాం, అలా బ్రదర్ ఎలా ఉన్నావు అని అనుకుంటాం కదా. అదే నేను నీతో కనెక్ట్ లేకపోతే రేపు పొద్దున నీ ఫ్రెండ్స్ నాకెలా పరిచయం అవుతారు, నా ఫ్రెండ్స్ నీకెలా పరిచయం అవుతారు, నా పని నీకెలా తెలుస్తుంది, నీ పని నాకెలా తెలుస్తుంది? సో మోదీ గారు చేస్తుంది అంతా ఒక దగ్గర తీసుకొచ్చేసి అందరితో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఫస్ట్ నీ దేశం శాంతియుతంగా ఉంటుంది. తర్వాత వాడు వారు చేసినప్పుడు ఆ తర్వాత చూసుకోవచ్చు. కాకపోతే కొంచెం నినాదం తీసుకున్న సిద్ధాంతాల విషయానికి వస్తే మాత్రం మన సుభాష్ చంద్రబోస్ గారి లాగే రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రాన్ని ఇస్తానని ఆయన అప్పుడు ఎంత పొగరగా చెప్పారో, ఈయన కూడా అంతే, ఎవరైనా ఇస్తే కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందే అన్నట్టు ప్రతిదానికి మనం తలెత్తుకునే ఉండాలి, దించే పరిస్థితే లేదనే సిద్ధాంతం ఫాలో అవుతాం. ఇప్పుడు మోదీ గారే ఉన్నారు, రేపు యోగి గారు వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో తప్పులేదు. సో గోమాత సేవా ట్రస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరే స్టార్ట్ చేశారు? నేనే స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే బేసిక్గా గోవుని నార్త్లో గోవు మీద చాలా మందికి అవేర్నెస్ ఉంది. మన సౌత్కి వచ్చేసరికి గోవుని ఇంటికి గృహప్రవేశానికి మాత్రమే గోవు, తర్వాత పట్టించుకునే వాళ్ళు లేరు. రెండోది ప్రాబ్లం ఏంటంటే మేము వాటికి ఫీడింగ్, వాటికి దానా వేయలేకపోతున్నాం, అందుకే అమ్మేస్తున్నామని కానీ లేదంటే కబేలాలకు పంపిస్తున్నాం అని కానీ అంటున్నారు తప్ప, దాన్ని మిస్ అవ్వడం వల్ల నువ్వు టోటల్ పర్యావరణమే మిస్ అయిపోతున్నావు. అంటే నేచర్నే మిస్ అయిపోతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలంలో మన 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 చరిత్ర సనాతన ధర్మంలో పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ కట్నం కింద గోవుల్ని మాత్రమే ఇచ్చేవాళ్ళు. అప్పట్లో గోవులు ఇస్తే ఎన్ని గోవులు ఉంటే వాళ్ళ ఇంట్లో అంత రిచ్ అనమాట. దానివల్ల నీకు ఎంత నేచర్ ఎంత మిస్ అవుతున్నావు నువ్వు. బేసిక్గా మనం తినే ఫుడ్, రైతు ఈరోజు మనము ఇప్పుడు గవర్నమెంట్లో మొన్న యూరియా రాలేదు అని అంటే అల్లాడిపోయారు. అదే నీ చేతిలో ఉన్న గోవు నీ చేతిలో ఉంటే అదే ఎరువు, నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున నేను చేసేది కూడా అదే. ఫ్యూచర్లో మా గోమాత సేవా ట్రస్ట్ చేసేది ఫస్ట్ రైతుల్ని అవేర్నెస్ చేసుకురావడం, 2 అవేర్నెస్ తీసుకురావడం, 3 ఆ ప్రోడక్ట్స్ని నువ్వెలా అమ్ముకోవడం, దానివల్ల ప్రాఫిట్ ఏంటి, దాని గురించి నేను ఒక విలేజ్ని నేను తీసేసుకొని అడాప్ట్ చేసేసుకొని చేద్దామన్న ఉద్దేశం నాకు ఉంది. ఎందుకంటే బేసిక్గా అవేర్నెస్ అనేది కావాలి. అవేర్నెస్ లేదు, గవర్నమెంట్లో చెయ్యవు. ఎందుకంటే యూరియా అమ్ముకుంటే వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి వాళ్ళు అవేర్నెస్ చేయరు. మనల్ని ఒక గోవుని
3 లక్షల దేవతలు ఉంటాయని అనుకుంటాం, కానీ నువ్వు కళ్ళు మూసుకొని అదే 3 లక్షల దేవతలు ఉన్న గోమాతని నువ్వు కబాయిలకి ఎట్లా అమ్ముతున్నావు నువ్వు? అప్పుడు గుర్తు రావట్లేదా గోమాత అని, ఒక తల్లి అనేది? మన ఫస్ట్ పుట్టినప్పుడు తల్లిపాలు తాగుతాం, పల్లిపాలు లేకపోతే ఆవు పాలే తాగుతారు. సో తల్లి తర్వాత తల్లి అంటే గోమాత. సో దాన్నే మిస్ చేసుకుంటున్నాం మనం. బేసిక్గా నీ రూట్స్నే మిస్ చేసుకుంటున్నప్పుడు నీకు ఇంకా ఈ పర్యావరణం కానీ లేదంటే ఈ నేచర్ కానీ ఎంత డిస్టర్బ్ అవుద్ది? తల్లి మన ఇంట్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ ఎంత అవుతామో, మనం పర్యావరణాన్ని కాపాడే గోమాత లాంటిది ఒక తల్లిని కూడా మిస్ చేసేసుకుంటే కూడా పర్యావరణం అంత డిస్టర్బ్ అవుద్ది. సో సో అర్థమైంది, మీ యాంగిల్ మొత్తం అర్థమైంది, బాగుంది. కొత్త ఐ మీన్ ఇంతకుముందు ఈ చంపే వాళ్ళని అరికట్టాలి, ఈ ఎక్స్పోర్ట్, బీఫ్ ఎక్స్పోర్ట్ ఇలాంటి వాటిని గురించి ఎక్కువ ఫోకస్ చేసేవారు, కానీ ఇప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ అయ్యారు ఇలాంటి విషయంలో. సో మీరు తగ్గింది అనుకున్నారు ఇది కంప్లీట్ గా బీఫ్ ఎక్స్పోర్ట్ తగ్గడం అంటే బేసిక్ గా నేను ఇదే చెప్తున్నాను. మీరు వాళ్ళని నేను చంపొద్దు, తినొద్దు, ఎక్స్పోర్ట్ చేయొద్దు అని నేను అనను. మీరు అమ్మకండి, మీకు దీనివల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఎంత లాభాలు ఉంటాయి అనేది వీళ్ళని నేను ఎడ్యుకేట్ చేస్తాను. నేను అది నాకు సెకండరీ, నాకు సంబంధం లేదు. అది స్లాటర్ హౌస్ తీసుకెళ్ళడం అని నాకు సంబంధం లేదు. అది గవర్నమెంట్స్ చూసుకుంటాయి. నేనేం చేద్దామంటే, నువ్వు ఫస్ట్ అమ్మకపోతే నీకు అది ఎక్కడ ఉండదు, నీ ఎక్స్పోర్టే ఉండదు కదా. బేసిక్ని కట్ చేయాలా, రూట్స్ని కట్ చేసేస్తే మిగిలినే ఉండవు. నువ్వు స్లాటర్ హౌస్కి పంపించకపోతే వాడు ఏం చేస్తాడు, ఆపేస్తాడు ఎక్స్పోర్ట్. సో అందుకోసం నేను ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్గా నేను వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వీళ్ళ దగ్గర కట్టడి చేస్తే నాకు అది ఆటోమేటిక్ కట్టడి అయిపోతుంది. కరెక్ట్. కొత్త నినాదాన్ని అయితే తీసుకొచ్చారు నిజంగా. yes. నిజంగా ఇప్పుడు దాకా ఆలోచించిన వాళ్ళు ఎవరో అటువైపే ఆలోచించారు. ఎవరైతే చంపుతున్నారో వాళ్ళ మీద శిక్ష తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని అరికట్టాలి, ఇలాగ ఆలోచించారు. కానీ ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో అది మీరు పట్టుకున్నారు. బాగుంది. మీ ధ్యేయం ముందుకెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో ప్రేమ కథ గురించి అందరూ, మీ ప్రేమ కథ గురించి, మీ పెళ్లి గురించి ఇవన్నీ అడుగుతున్నారు. నేను అవి అడగను, బట్ మార్పు అడుగుతాను. ఈ రోజుల్లో ఈ నిబ్బి లవ్ స్టోరీస్ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం, రకరకాల ఈవెన్ సినిమాలు కూడా వస్తున్నాయి వాటి మీద. మీరు కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు, సినిమాలు చూసి నవ్వుకుని ఉంటారు. ఏం గమనించారండి? ఒకప్పుడు ప్రేమ అంటే అది వేరు. మీ కథలో కూడా ఐ మీన్ లెటర్లు రాసుకున్నవి ఇవి కూడా లేవన్నారు మీరు. ఉండేవి మహా అయితే ఒక లేఖ రాసుకుని ఆ లెటర్ వచ్చే వరకు ఆ లెటర్ పక్కకెళ్ళి సీక్రెట్ గా ఎవరు లేనప్పుడు చదువుకుని అదొక వేరే వైబు, అదొక పవిత్రమైన ఒక సెగ్మెంట్ లా నడిచేది. ఇప్పుడు వచ్చేసరికి ఈ సోషల్ మీడియా రావడం, ఇది రావడం, హ్యూకప్స్ అని రకరకాల పదాలు ఉన్నాయి, సిచ్యువేషన్షిప్ అని ఒక్కొక్క పదం ఉన్నాయి, మారిపోతా ఉంటారు. మీరు ఆ రోజుల్లో ఎవరినైతే ప్రేమించారో వారినే పెళ్లి చేసుకున్నారంటే మీకు మీరు ఆల్మోస్ట్ మీరు గట్సి అనుకోండి. అప్పుడు ప్రేమ అంటే ఒక వైబ్రేషన్, అంటే ఒక ఉత్తేజం. ఇప్పుడు అంత ప్రేమ అంటే ఫ్రస్ట్రేషన్. అంటే ఒకరోజు 2 రోజుల్లోనే వాళ్ళకి తెలిసిపోతుంది, వాడి గురించి వీడికి, వీడి గురించి వాడికి. నువ్వు ఇలా ఉండాలంటే నువ్వు ఇలా ఉండాలి, నేను ఉండను అంటే అవుట్ అంటున్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే షార్ట్ టర్మ్. అప్పుడు కొంతవరకు లాంగ్ టర్మ్ ఉండేది. ఇంకా మా ఫాదర్ జనరేషన్లో అప్పుడు పెళ్ళి అంటే పెళ్లి చేసేసుకోవడమే అదంతా ఉండేది. మా వరకు ఉన్నప్పుడు కొంతవరకు కమిట్మెంట్ ఉండేది. ఇప్పుడు అంతా ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారు. ఒక్కరోజు నువ్వు వాళ్ళకి కంఫర్ట్గా లేవు అని అంటే నెక్స్ట్ మినిటే గెట్అవుట్ అంటున్నారు. సో కాబట్టి దీనికి ఇప్పుడు ప్రేమ అనేది ఏంటంటే ఒక 2 అక్షరాలు అంతే, దానికి వాల్యూ లేదు, వాల్యూ ఉండదు కూడా. సో ఈ ఇన్నేళ్ళలో మీరు ఎవరికైనా ఐ మీన్ నేను గ్రాటిట్యూడ్ మిగిలిపోయాను, వాళ్ళకి చెప్పుకోలేకపోయాను థ్యాంక్స్ సరిగ్గానే అనే రిగ్రెట్ ఉందండి ఇండస్ట్రీలోనా? ఇండస్ట్రీలో నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన, అంటే నేను గ్రాటిట్యూడ్ అంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, మంజులా నాయుడు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మంజులా నాయుడు గారు, శ్రీకాంత్ ప్రొడక్షన్. డెఫినెట్గా ఎప్పటికీ నేను గ్రేట్ఫుల్గానే ఉంటాను, మర్చిపోలేను. ఇక ఆ తర్వాత అంటే అది నా సెల్ఫ్ మేడ్, నేనే వచ్చాను, నేను స్టాండ్ అయ్యాను, నిలబడ్డాను. ఆ తర్వాత ఆ రేంజ్లో నేను గ్రేట్ఫుల్గా ఉండాలని కానీ అట్లా ఎప్పుడు ఎవరు అనిపించలేదు. ఫ్యూచర్లో చూద్దాం. బట్ మంజులా నాయుడు గారు ఆ రోజుల్లో ఇప్పుడు రాజమౌళి గారు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో, మంజులా నాయుడు గారు ఆ రేంజ్ సీరియల్స్ టైంలో ఆవిడ ఈవెన్ అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి మేము కూడా మొగల రేకులు, చక్రవాకం సీరియల్స్ అన్ని చూస్తూ కూర్చునే వాళ్ళం. బట్ తర్వాత ఐ మీన్ ఏదైనా ట్రెండ్ మారుతూ ఉంటుంది, అన్నీ మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది. మీరు తర్వాత ఎప్పుడన్నా అనుకున్నారా మంజులా నాయుడు గారు మళ్ళీ ఒకసారి వచ్చి గట్టిగా తిప్పితే బాగుంటుంది చక్రం అని చెప్పి? అంటే అప్పుడున్న మేడంకి అప్పుడున్న టైం కూడా ఉండాలి.
అప్పుడు మేడం చేసిన సబ్జెక్టులు ఇప్పుడు మరి హిట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయో లేదో, మేడంవి కొంచెం ఇప్పుడు ఉన్న దీంట్లో కొంచెం స్లో ఉంటాయి. ఇప్పుడు అంత టైము అంత ఇది ఓపికలు లేవు కదా, ఏమో చెప్పలేను. సో ఓకే. సినిమా ఇండస్ట్రీలో అండి అంటే మీకు మొట్టమొదటి అవకాశం ఎలా వచ్చింది అసలు? మీరు ఈ మొత్తం ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? మీకు సపోర్టింగ్ సిస్టమ్ అంటూ ఉంటారు కదా, ఎవరున్నారు? సపోర్టింగ్ సిస్టమ్ ఏం లేదు కానీ నాకు సపోర్టింగ్ సిస్టమ్ ఎవరు లేరు. బట్ నాది ఎట్లా ఉంటుంది అంటే షూటింగ్ వరకు అటాచ్మెంట్ ఉంటుంది, షూటింగ్ అయిపోగానే డిటాచ్మెంట్ ఉంటుంది నాకు. అంటే నా మెంటాలిటీ, నేను దాన్నే మైండ్లో పెట్టుకొని క్యారీ చేయను. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను సినిమాలు చూడను, సీరియల్స్ చూడను, యాక్టింగ్ చేసి వచ్చేస్తారు అంతవరకే. సో నా అంబిషన్, నా ఏం, నేను వేరే ఇంకో ట్రాక్లోకి వెళ్ళిపోయినాను నేను. సో కాబట్టి నాకు 2 గంటలు 3 గంటలు సినిమా చూసేసి దాని గురించి కొత్తగా నేర్చుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే రాజమౌళి గారు నాకు ఒక సినిమాలో క్యారెక్టర్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళకైతేనే మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేయగలం. ఇక మిగిలినవి అంటే వాళ్ళు చెప్పింది చేస్తే చాలు, డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు, కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి లేదనిపిస్తుంది నాకు. అంటే బట్ నడిచేదంతా పిఆర్ మీద, మీకు తెలుసు, నెట్వర్క్ మీద పిఆర్ మీద. మీకు నెట్వర్క్ ఎంత ఉంటే అన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, ఎంత పిఆర్ చేసుకుంటే అంత ఎలివేషన్ వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో. ఇప్పుడు మీరు అవి రెండు అంటే ఎక్కువ ఆశ లేకపోవడం వల్ల అవి రెండు మీ దగ్గర లేవా? నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను రావడమే హీరోగా వచ్చాను, అట్లనే సెటిల్ అయ్యాను. తర్వాత ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, విలన్గా చేస్తున్నాను. నాకేమనిపించింది అంటే రొటీన్ దీంట్లోనే ఉంటున్నానేమో అనిపించింది. నాకంటూ నేను ఒక ఐడెంటిటీ నాకు ఉండాలి. నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఐదర్ ఆర్టిస్ట్గా, సరే నాకంటూ ఒక ఆర్టిస్ట్గా పేరుంది, ఓకే. కానీ దాంట్లోనే ఉంటే నాకు టైం వేస్ట్ అయిపోతుంది లైఫ్లో. నాకు వారం రోజులు, నెల రోజుల్లో నాకు వారం రోజులు షూటింగ్ ఉంది అంటే 13 రోజులు నేను ఏం చేయాలి? అయితే టీవీ చూస్తూ కూర్చోవాలి 24 గంటలు, లేదంటే ఫోన్ పెట్టుకొని కూర్చోవాలి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటూ కూర్చోవాలి, లేదంటే సోషల్ మీడియాలో ఉండాలి, లేదు అవకాశాలు రాలేదంటే తిట్టుకుంటూ కూర్చోవాలి. వై షుడ్ ఐ? ఎవరినో తిట్టుకొని, ఎవరినో ఇది చేసేసుకొని, నా మైండ్ని పొల్యూట్ చేసుకొని, పక్కన్న వాతావరణాన్ని పొల్యూట్ చేసేసి, దానికి బదులు దేవుడు నీకు ఒక టైం ఇచ్చాడు. నాకైనా, మోదీ గారికైనా, ట్రంప్ గారికైనా ఒకటే టైం 24 గంటలు. సో ఆ 24 గంటల్లో ఏం చేస్తున్నావు అనేది నువ్వు యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందుకోసం నేను సోషల్ వర్క్ చేస్తున్నాను, పొలిటికల్గా బీజేపీలో ఉన్నాను. సో మీ పర్సనల్ ఐడియాలజీలు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, మీకు ఒక వాల్యూస్, మోరల్స్. బీజేపీ పొలిటికల్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. రెండు ఎక్కడ మ్యాచ్ అయినాయి అంటే మీరు ఆ పార్టీ వైపు వెళ్ళడానికి కారణం? ఇప్పుడు ఇంత బలంగా దాని గురించి మాట్లాడడం, ఈవెన్ రేపొద్దున యోగి గారు అవ్వాలని చాలా ఆకాంక్షిస్తూ ఉన్నారు. నేను రేపొద్దున పెద్ద నాయకుడిని అవ్వాలని ఆకాంక్షించడం రెగ్యులర్గా వినేవి, ఎవరికాడికి సెల్ఫిష్గా ఉంటుంది కాబట్టి. మీరు యోగి గారి గురించి అంత ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఏంటి మీ పర్సనల్ ఐడియాలజీ, ఆ పార్టీ సిద్ధాంతాలు ఎక్కడైనా మ్యాచ్ అయినాయండి? మోదీ గారికి, యోగి గారికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పా కదా, మోదీ గారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని మెల్లిగా సాల్వ్ చేస్తారు. యోగి గారు అది అసలు ప్రాబ్లం కాకముందే కట్ చేసి పడేస్తారు దాన్ని, అంతే తేడా. సో మోదీ గారి ఎక్స్పీరియన్స్, యోగి గారు కూడా మోదీ గారి స్టేజ్కి వచ్చేసరికి మోదీ గారిలాగా తయారవచ్చేమో. సో ఆయన ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్. మోదీ గారితో కొంచెం మంచి చెడ్డ ఇంటికి పెద్దలాగా ఆయన ఆలోచిస్తారు. వయసులో ఉన్న వాళ్ళు మనం ఏమంటే డెసిషన్ ఎట్లా ఉంటుంది, అప్పటికప్పుడే ఉంటుంది డెసిషన్ మనకి. సో అలా మీకు ఏమన్నా ఉందా సార్ నెక్స్ట్ ఏమన్నా? ఐ మీన్ పొలిటికల్గా మీరు ఊరికే సేవ చేస్తున్నప్పుడు రేపొద్దున పార్టీలు మీకే ఏదో ఒక ఇవ్వడం, కుర్చీ ఇస్తుంది, ఇందులో కూర్చోండి, అందులో కూర్చోండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి అవి వస్తాయి. బట్ మీకు పర్సనల్లీ ఏముంది? మీకు ఒక లైఫ్ టైం గోల్ ఒకటి ఉంటుంది కదా. కుర్చీ కోసం సేవ చేయట్లేదు నేను. అది నేను అందుకే అన్నాను, కుర్చీ వాళ్ళే ఇస్తారు, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే హ్యాపీనే, ఎక్స్పెక్ట్ చేసి రాలేదు అని అంటే డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి నేను నా సర్వీస్ నేను చేసుకుంటూ పోతాను. ఇస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే ఓకే, నా పని నేను చేసుకుంటూ పోతాను. మరి ఈ రెండింటికి ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? ఇకపై సినిమాలు చాలా టైం ఉంటుంది. మనం అనుకుంటాం అది చేస్తున్నాం, ఇది టైం. నన్ను చాలా మంది అడుగుతారు, నన్ను దీనికి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, దానికి ఎలా బ్యాలెన్స్ చేస్తుంది. ఏముంది, స్కెడ్యూలింగ్ చేసుకోవడం. ఇప్పుడు అక్కడ వచ్చే ముందు వేరే అపాయింట్మెంట్స్ 2 ఉన్నాయి. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను వస్తాను, 1 గంట వెయిట్ చేయండి. అక్కడి నుంచి అక్కడ 2 మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకో పని. సింపుల్. మనం
ఎక్కడ ఏ ఇటుకన ఎక్కడ పేరుస్తే బాగుంటుంది అని అనుకుంటే అట్లా పేర్చుకోవడమే లైఫ్. అంతేగాని టైం లేదు, టైం దొరకలేదు, నేను చాలా బిజీ, ఏం బిజీ కాదు. ఎంత బిజీ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఉన్నారు, ఫారిన్ పోతారు, ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు అమెరికా పోయినారంటే ఒక రోజు మొత్తం వేస్టే కదా మనకు తెలిసినంత వరకు. ఆ డే మొత్తంలో ఆయన నిద్రపోతారా? వేరే ఇంకో పని చూసుకుంటారు. మనం కూడా అంతే. సో టైం లేదనేది ఉత్త మాట. బిజీ అని అనుకోవడం, మనల్ని మనం సాటిస్ఫాక్షన్ చేసుకోవడం. మీరు ఇప్పుడు ఆత్మసంతృప్తి కోసమే రాజకీయాల్లో అయితే ప్రజెంట్ మీరు సర్వ్ చేస్తున్నారు. బట్ రేపు పొద్దున్న ఏదన్నా ఒక కుర్చీ మీ దగ్గరికి వచ్చి, ఒక పదవి మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా చేశారనుకోండి, అప్పుడు ప్రయారిటీ ఎలా ఇస్తారు? అంటే ఏది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది? సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి దగ్గరికి, ఏదో ఒక పదవి ఉంది దగ్గర, కొంచెం పవర్ ఉంది, మీ టైం ఎక్కువ, అది దానికి రిక్వైర్మెంట్ ఉంది. సో అలాంటప్పుడు మీ ప్రయారిటీ సర్వీస్ మీద ఉంటుంది. మెయిన్ సర్వీసే, తర్వాతనే ఏదైనా. అంటే సినిమా అనేది నా భుక్తి కోసం, సర్వీస్ అనేది నా సాటిస్ఫాక్షన్, నా తృప్తి కోసం. ఇంకా పార్టీ అనేది ఎక్స్ట్రా అంతే. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ ఉన్నారు చాలా మంది. సో వాళ్ళలో మీకు ఎవరు ఎక్కువ బాగా ఇష్టం ఇప్పుడున్న వాళ్ళు? నేను సినిమాలే చూడండి, ఇంకా వాళ్ళు ఇష్టం. నార్మల్ గా ఇప్పుడు వాళ్ళు పర్సనల్ బయట ఉన్నారు ఇప్పుడు, లైక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు అసలు. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన బయట ఆయనంతా పొలిటికల్ ఒక ఇమేజ్ వచ్చేసింది. సో అలాగా మీకు కూడా బయట కొంతమంది వాళ్ళు చేసే వాటి బట్టి, ఈవెన్ రామ్ చరణ్ గారు ఎక్కువ కనిపించేది ఏంటి, నల్ల దుస్తులు అవి ఎక్కువగా శబరిమల వెళ్తూ ఉన్నారు. అంటే ఎవరికి ఏ పనిలో తృప్తినిస్తుందో ఆ పనిలో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, వాళ్ళు మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అని అనుకుంటాం తప్ప, రామ్ చరణ్ గారికి బిజినెస్లు లేవా? జూనియర్ ఎన్టీఆర్ గారికి బిజినెస్లు లేవా? ప్రభాస్ గారికి బిజినెస్లు లేవా? వాళ్ళు దీంట్లో స్టార్స్గా ఉంటూనే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు సెకండ్ ఆప్షన్లో ఉన్నారు ఆల్రెడీ. థర్డ్ ఆప్షన్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ఏదో రోజు వాళ్ళకి కూడా వస్తుంది. సో సర్వీస్లో ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఒకటి వృత్తి, ఇంకోటి ప్రవృత్తి. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏదైనా ఒక మెసేజ్ ఇమ్మంటే ఏమిస్తారు సార్? మీ లైఫ్ ఫిలాసఫీనే చెప్పండి. నా లైఫ్ ఫిలాసఫీ ఒకటే, టైం లేదు, టైం సరిపోవట్లేదు. టైం అందరికీ సరిపోద్ది, అందరికీ ఒకటే టైం ఉంటుంది, 24 గంటలు. నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ జనరేషన్ వరకు ఒకదాని మీద ఉండి నేను దీంట్లోనే సెటిల్ అవుతాను, దీంట్లోనే నేను ఉంటాను అని అనుకుంటే అది జరగదు. ఈలోపు పిల్లనిచ్చే అమ్మాయిని ఇవ్వడు, ఏజ్ అయిపోద్ది, ఊర్లో తొడలు కొట్టొస్తాము, అక్కడ వాడు ఏం చేసేవారో ఏం పొడిచేవారని అడుగుతారు, పేరెంట్స్ ఏమో పెళ్లి చేసుకోమంటారు, అమ్మాయి దొరకదు, చివరికి మనం తిట్టుకుంటూ కూర్చోవాలి అందరినీ. అది కాకుండా నెక్స్ట్ ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, దీని మీద చేయండి, దాని మీద చేయండి, ఏ సెట్ అయితే అది. పర్సనల్గా తగిలింది సార్ మీరు చెప్పింది ఇప్పుడు. మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.